మావా ఈరోజు మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది? జెన్యూన్గా చెప్పండి. నేనైతే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు 10:55 టైము. నేను ఇంకా డిలే చేశాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను వీడియో రివ్యూ చేయకుండా. నేను ఎపిసోడ్ చూడడం ఎన్ని గంటలకు స్టార్ట్ చేశానంటే 10కేమో స్టార్ట్ చేశాను. 10:35 లోపల అయిపోయింది. అంతే, అదేం లేదు అక్కడ. ఓన్లీ అందరివి డాన్సులు ఎక్కువసేపు ఉన్నాయి. ఆ కాంట్రవర్షియల్ పాయింట్ ఒక్కటి కూడా లేదు. అండ్ రీతు చౌదరికి అన్యాయం జరిగిందా లేదా అనే పాయింట్ మీద, ఎందుకు ఎలిమినేట్ అయిందనే పాయింట్ మీద మాట్లాడుకోవడానికి ఒక 10 నిమిషాలు ఉంది. మిగతాదంతా నార్మలే. అయినా కూడా ఈ వీడియో కూడా 30 నిమిషాలు ఉంటుందా అవడాలంటే ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని అప్డేట్స్ చెప్తాను, నిదానంగా కామెడీగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ లైక్ చేయండి మా ఈ వీడియో కూడా, లైక్ అంటే ఎట్లా అవడాలంటాము. బట్ స్టిల్ కొంచెం టైం ఇస్తాను, ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదామా లేకపోతే ఎపిసోడ్ గురించి మాట్లాడదామా? ఎపిసోడ్లో అంత స్టఫ్ ఏం లేదు, బట్ స్టిల్ మీరు స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం కామెడీగా మాట్లాడుకుందాం నీరసంగా. ఫస్ట్ ఏంటంటే అప్డేట్ నెంబర్ 1, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు చూడు బిగ్ బాస్ తెలుగు చరిత్ర అనేసి అంటాడు. ఈ సీజన్లో నేను అది అలవాటు పడిపోయింది మా, ఎందుకో చిన్నది ఉంటే చాలు. అంటే నిజంగా జరగని దానికే పెడుతున్నాను, బట్ ఆ ఫాంట్ నాకు బాగా నచ్చింది, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అని. ఇప్పటివరకు పెట్టింది ఒక లెక్క, ఈరోజు పెట్టింది నిజంగానే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అస్సలు జరగలేదు. అదేంటంటే రేపు హౌస్లోకి చాలామంది వెళ్తున్నారు గెస్ట్లు అంటే సీజన్ 7 నుంచా సీజన్ 6 ఎందుకులే, సీజన్ 5 నుంచా సీజన్ 2 నుంచా అలా అనుకుంటారు మీరు. బట్ ఏ సీజన్ నుంచి కాదు, అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ కాదు, అండ్ సెలబ్రిటీస్ కాదు, వెళ్ళబోతుంది మనలో ఒకరు, ఆడియన్స్ వెళ్ళబోతున్నారు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇది ఎప్పుడు జరగలేదు. ఆడియన్స్ వెళ్ళబోతున్నారు. టీవీల ముందు కూర్చొని ఎవరికి వాళ్ళకి ఫేవరెట్ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ఉంటాడు. పలానా వాళ్ళు నచ్చుతారు, పలానా వాళ్ళు నచ్చరు అని ఉంటారు చూసారా. ఆ నచ్చరు అనే వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్ జరగబోతుంది. బిగ్ బాస్ హిందీలో నాకు తెలియదు, వేరే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారనమాట. బిగ్ బాస్ హిందీలో మీడియా వెళ్తాడు లోపలికి. మీడియా వెళ్ళి రచ్చరచ్చగా వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఆ మీడియాకు కూడా వాళ్ళు ఓవర్గానే ఆన్సర్ చెప్తారంట కంటెస్టెంట్స్. అది ప్రతి సీజన్లో జరుగుద్దంట. ఈ సీజన్లో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో మీడియా వాళ్ళు కాకుండా ఆడియన్స్ వెళ్తున్నారు. నాకు తెలిసి ఇదే కానీ సూపర్ హిట్ కానీ రేపు కానీ ఎపిసోడ్ కానీ బాగా వస్తే, రేపంటే ఎల్లుండి ఎపిసోడ్లు వస్తాయి. ఒకవేళ వస్తే 100% నెక్స్ట్ సీజన్స్లో మీడియాని తీసుకొని వచ్చే రోజులు వస్తాయి. మీడియాని అదే అన్ని మీడియా ఛానల్ వెళ్ళి వాళ్ళు పెట్టేసి అడుగుతారు ఏమైనా క్వశ్చన్స్, మీరు ఇలా ఎందుకు చేశారు, ఆ అమ్మాయితో అలా ఎందుకు చేశారు, అట్లా అడుగుతారు. రేపు మాత్రం కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. ఆ సెలెక్టెడ్ ఆడియన్స్ కూడా నాకు తెలిసినంతవరకు మన ఫాలోవర్స్లో చాలామంది వెళ్తున్నారు. చాలా అంటే ఒక 6-7 మంది అయితే వెళ్తున్నారు ఆల్రెడీ. మరి వాళ్ళకి ఎలా ఆఫర్ ఇచ్చిందని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అంతకుముందు ఎప్పుడో ఆడియన్స్గా వెళ్ళడం ఇట్లా జరిగిందని దానిలో నుంచి ఫిల్టర్ చేసి తీసుకున్నారని అంటున్నారు. దాంట్లో నాకు తెలిసినంతవరకు ఇక ఏ గ్యాంబ్లింగ్ జరిగేటట్టు అనిపించట్లా నేను చూసినంతవరకు. నాకు ర్యాండమ్ పీపులే మెసేజ్ చేశారు. కాబట్టి వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళని వదిలేసి వాళ్ళకి ఏది అనిపిస్తే ఆ క్వశ్చన్ అడగమనేటట్టున్నారు, అదే అడుగుతారు. దాంట్లో ఎపిసోడ్ టెలికాస్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉన్న క్వశ్చన్సే టెలికాస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఒక 15-20 మంది వెళ్తారు అనుకో, అందరి క్వశ్చన్స్ టెలికాస్ట్ చేస్తారు అనుకోవట్లా. ఓన్లీ ఇంట్రెస్టింగ్గా ఉండే క్వశ్చన్సే టెలికాస్ట్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి ఏం అడుగుతారు, ఎవరికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనేది కొంచెం మాట్లాడుకొని తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం. వీళ్ళు వెళ్ళి వీళ్ళని హౌస్ చూపిస్తాం, బాత్రూమ్ చూపిస్తాం, బెడ్రూమ్ చూపిస్తాం అనేటట్టుగా జరగదు అనుకుంటున్నా. బట్ ఒకవేళ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఒక నార్మల్ ఆడియను బయట నుంచి చూసిన వ్యక్తి లోపలికి వెళ్తే వాళ్ళ 15 మందో 10 మందో 20 మందో వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా కొంచెం హౌస్ గీసు అన్నీ చూపిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కొంచెం అదొక ఫీల్ ఉంటుంది, వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. బట్ బిగ్ బాస్ అది అవకాశం ఇస్తారంటే మోస్ట్లీ నో. ఓన్లీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి మీడియా సమావేశం లాగా పెట్టి వీళ్ళకి కుర్చీలు వేస్తారు, వాళ్ళు ఎదురుగా కూర్చుంటారు, వీళ్ళని ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్తారు వాళ్ళు. అంతేమో, వీళ్ళు ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ లెక్క అడుగుతారు. నచ్చని వ్యక్తిని, ఇప్పుడు వాళ్ళ కంటెస్టెంట్ తనుజ ఇష్టం అనుకోండి, కళ్యాణ్తో మాట్లాడడం, కళ్యాణ్ మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది కానీ ఆ రోజు నువ్వు ఇలా చేసావు అంటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఎందుకు చేసావు, తనుజ నీ బాండింగ్ బాగుంటుంది అది ఇది, నువ్వు ఆ రోజు ఎందుకు చేసావు, నీకు ఇమాన్యుయల్కి ఆ రోజు ఎందుకు జరిగింది, నామినేషన్లు ఎందుకు మాట్లాడావు, సంథింగ్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ రోజు టాస్క్లో నువ్వు వెనక నుంచి ఎందుకు చేసావు, బెడ్ టాస్క్లో కళ్యాణ్ ఏం తప్పు ఉంది, డెమాన్ పో నీదే తప్పు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవన్నీ నిజాలని కాదు. ఇమాన్యుయల్ నువ్వు ఆ రోజు టాస్క్లో ఎందుకు చేసావు, సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు, సంజన గారు మీరు కూడా ఏంటంటే చిన్న, ఇట్లా క్వశ్చన్స్ అండి, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు, అప్రిషియేషన్స్ కూడా వస్తాయి. అండ్ చాలామంది గ్రాఫ్లు ఉల్టా ఫల్టా అయ్యే ఎపిసోడ్ అది. ఎందుకో చెప్తానండి. వెళ్ళిన వాళ్ళు ఏది అడుగుతారు ఎక్కువ, ఆడియన్స్ కూడా ఉంటుందిగా, మనం వైరల్ అవ్వాలి, హైలైట్ అవ్వాలని ఉంటుందిగా, కొంచెం దూల క్యాండిడేట్లు ఒకరిద్దరైనా ఉంటారుగా, వాళ్ళు ఏమడతారు, మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, బయట ఎక్కడైతే భయంకరంగా
రచ్చలేపిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంట్రవర్షియల్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు వాంటెడ్గా తనుజతో ఉన్నావా అని అడగవచ్చు. అంటే నువ్వేంటి ఇనిషియల్ డేస్లో అలా ఉన్నావు కదా, కొంచెం వాంటెడ్గా కంటెంట్ ఇవ్వాలని ట్రై చేసావని అడగచ్చు. డెమాన్ పవన్ కూడా రీతు చౌదరి విషయంలో అడగచ్చు, మాకు చూస్తుంటే మాకు అలాగే అనిపించింది అని అడగచ్చు. మీ ఇద్దరి బాండింగు ఆవిడ టాప్లో ఉంది అనేసి ఆవిడతో ఈ మధ్య క్లోజ్ అయ్యారా, ఇట్లా భరణి గారిని కానీ. అంటే నేను 100% నేను అడిగే ఏవి కూడా నా ఒపీనియన్స్ కాదబ్బా, జస్ట్ వీళ్ళు అడిగే పర్సెప్షన్ బయటకే ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి చూసి అలా కాంట్రవర్షియల్ అడుగుతారు, ఓవర్ కాంట్రవర్షియల్. వీళ్ళలో ఎక్కువ గ్రాఫులు చేంజ్ అయ్యే ఎపిసోడ్ ఎవరికి అవ్వచ్చు అని నాకు అనిపించింది అంటే ప్లస్ ఆర్ మైనస్ కళ్యాణ్కి తనుజాకే ఉంటుంది ఎక్కువ. ఎందుకు తెలుసా, ఎక్కువ వాళ్ళని అడుగుతారు, ఎక్కువ వాళ్ళ విషయంలోనే రచ్చ అయింది బయట, ఎక్కువ వాళ్ళ విషయంలోనే ఇష్యూ క్రియేట్ అయినాయి కాబట్టి బయట ఆటోమేటిక్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఎక్కువ అడగమని ఉంటుంది ఎక్కువ మంది ఆడియన్స్కి. వాళ్ళిద్దరిలో వాళ్ళకి మాత్రం మోస్ట్లీ చుక్కల రేపు అది పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు నీట్గా మాట్లాడి ప్రాపర్గా ఆన్సర్ చేసేది పాజిటివ్ అవ్వచ్చు, లేదు గత్తరగా ఆన్సర్ చేస్తే అది నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు లోపల. చూద్దాం ఎంత కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతారో, ఏం జరగబోతుందో చూడాలి. నాకైతే అలాగే అనిపిస్తుంది. సంజన గారిని కూడా ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అండ్ కాంట్రవర్షియల్ జరిగిన వాళ్ళందరినీ అడుగుతారు, భరణి గారిని కూడా అడుగుతారు. ఇంకా సుమననే నార్మల్గా అడుగుతారు, ఏం పెద్ద ఇష్యూ అయితే అవ్వదు సుమనన్న. ఎందుకంటే సుమనన్న ఆడియన్స్కి కామెడీగా తీసుకున్నారు అని ఆయన్ని పెద్దగా సీరియస్గా తీసుకొని ఆయన ఇబ్బంది పెట్టాలని అడగరు. బట్ వీళ్ళిద్దరిని ఎందుకు అంటున్నా అంటే తనుజ అండ్ కళ్యాణ్ని వెళ్ళే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ఎక్కువ మంది వీళ్ళకే ఉన్నారు ప్రజెంట్ వెళ్ళే వాళ్ళలో ఉంటారు. మ్యూచువల్గా ఆడియన్స్లో ఫిల్టర్ చేసే ఆడియన్స్లో మనం రేషియో చూస్తూ ఉంటే వీళ్ళిద్దరికి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరికి సంబంధించిన ఆడియన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళలో కూడా ఇష్యూలు క్రియేట్ అయ్యి తనుజని అడిగారు అనుకో నెగిటివ్ క్వశ్చన్, అక్కడ ఒకరు తనుజ ఫ్యాన్స్ ఉండి కళ్యాణ్ అడుగుతారు ఇంకా నెగిటివ్ క్వశ్చన్. అలా వీళ్ళలో వాళ్ళే రెచ్చగొట్టుకుని వాళ్ళని కంపు చేసి వస్తారేమో అని అనుకుంటున్నా. బట్ ఆ కంపు చేసేది ఏముంది, వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ చేస్తే వాళ్ళకి జమ్మని లేస్తుంది కూడా, భలే చెప్పాడు రా కళ్యాణ్, భలే చెప్పింది కదా తనుజ అని. చూద్దాం ఏం ఆడియన్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఈగర్లీ వెయిటింగ్. మనం గెస్ చేయలేము, ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. అతను చూసేటప్పుడు ఏం తాగుతూ చూసాడు, ఏం తింటా చూసాడు, ఎలా చూసాడు ఆడియన్, ఆయనకి నచ్చిన దాంట్లో ఆయనకి అర్థమయ్యేట్టుగా అడుగుతాడు, వాళ్ళు దానికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. దట్స్ ఇట్ మా, అది అప్డేట్. ఇది జరగబోతుంది, ఇదైతే కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు చూడండి, మీరు ఎపిసోడ్ కోసం వెయిట్ చేసి చూడండి. దట్స్ ఇట్, అది మాత్రం క్లారిటీ ఇచ్చేసాయి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారిగా ఒప్పుకుంటారుగా అయిపోయింది. సండే ఎపిసోడ్ నాకు సార్ వచ్చారు, ఆడియన్స్తో మాట్లాడారు. ఎవ్రీ టైం 2-3 మెంబర్స్తో మాట్లాడతారు యాజ్ యూజువల్గా. ఈసారి కూడా మాట్లాడారు. ఈసారి ఆడియన్స్లో ఒక ఆడియన్ వచ్చారు, డానియల్ ప్రకాష్ సంథింగ్. ఆయన మన తెలిసిన వ్యక్తే, వైజాగ్. సో తను వెళ్ళాడు, వాళ్ళ వైఫ్తో వెళ్ళాడు, హ్యాపీగా ఎంజాయ్ చేసాడు. ఆ తర్వాత మంచిగా మాట్లాడాడు, ఇమానుయల్ అంటే ఇష్టమని, వాళ్ళ వైఫ్కి వచ్చేసరికి కళ్యాణ్ అంటే ఇష్టమని. అండ్ వాళ్ళిద్దరికి ఇష్యూలు అవుతుంటేనే ఇది నలిసి ఫన్నీగా చెప్పుంటాడు, లేదా మాట ఆ ఇష్యూ అంటే గొడవలు అవుతాయి, అన్నం పెట్టలేదు, ఇవన్నీ ఊరికే కామెడీకి చెప్పుంటారు. కానీ ఇష్యూ ఉండుంటుంది, ఎలా నాకు కళ్యాణ్ అంటే ఇష్టం, నా అమ్మాయి అనొచ్చు, ఇతనేమో నాకు ఇమానుయల్ అంటే ఇష్టం, వీళ్ళిద్దరి మధ్య ఆ ఫీలింగ్ అదే ఆ ఇష్యూ అయితే ఉండొచ్చు. అది చాలా ఫ్యామిలీస్లో ఉంటుంది. అది చెప్తే నాకు సార్ కూడా బాగా కనెక్ట్ అయ్యాడు, నవ్వుకున్నాడు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇన్ని రోజులు ఆడియన్స్ వచ్చిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఏమో కనపడుతుంది. అంటే ఆడియన్స్ వస్తారు ఏదో చెప్తున్నారు, కానీ ఇద్దరు 3 పిల్లలు ఇద్దరు నాకు ఒకరిష్టం అని చెప్పి కొత్త యాంగిల్ అనమాట. ఇది బాగా అనిపించింది. తర్వాత ఇంకొక ఆడియన్స్ వచ్చి, సార్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సార్ ఈ సీజన్లో, బాగున్నాయి సార్. ఫేవరెట్ కళ్యాణ్ సార్, తనుజ ఇమ్ము వీళ్ళు ఇమాన్యుయల్ తనుజ ఇమ్ము కళ్యాణ్ వీళ్ళ మధ్యలో పెద్ద గొడవ పెద్ద ఇష్యూ అయ్యి కొంచెం టైట్ కాంపిటీషన్ అయితే ఉండేటట్టు ఉంది సార్ అని పర్ఫెక్ట్గా చెప్పారు. ఇంకొక ఆడియన్ వచ్చి తనుజ ఫేవరెట్ సార్. నేను మళ్ళీ మొన్న ఒకసారి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళు ఆల్మోస్ట్ న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ముగ్గురు చుట్టారండి ఆడియన్స్ అంటే, ఇమాన్యుయల్ కళ్యాణ్ తనుజ. ఫిల్టర్ అంటే మరీ వన్ సైడెడ్ ఒకరిదే చెప్పుకోకుండా వేరే ఒకరిని మళ్ళీ యాడ్ చేయడం, అలా పైన లైట్గా లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. దీంట్లోనే నామినేషన్స్ గురించి కూడా చెప్పేస్తాము. ఇందాక ఒక వీడియోలో చెప్పాను, స్టిల్ అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నామినేషన్స్ గురించి అండ్ కొత్తగా వేరే విషయాలు జరిగిన హౌస్లో వాటి గురించి కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. తర్వాత వచ్చేసరికి నామినేషన్స్ అయిపోయాయి, దాని గురించి చెప్పడం మర్చిపోయా. నాకు సార్ ఇది కొంచెం నచ్చలేదు. అంటే ఏమవుతుంది, ఎందుకు నచ్చలేదు అంటున్నానంటే, లాస్ట్ మూమెంట్లో మనలాంటి రివ్యూవర్స్ ఏదైనా చెబితేనే అటు ఇటు అయిపోద్ది మావా. అలాంటి నాకు సార్ నోటి నుంచి ఏది వచ్చినా కూడా దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తారు, 100% చూస్తారు. అలాంటిది ఆవిడేం చెప్పారంటే, ఇక్కడ ఏం లేదు సార్, వాళ్ళని చూస్తే వాళ్ళని నవ్వితే నవ్వొస్తుంది, ఏడిస్తే ఏడుపు వస్తుంది, మాకు అలా కనెక్ట్ అయ్యంటే ఎవరిని మీకు ఫేవరెట్ సీజన్ 3 సార్ నాకు ఇష్టం అంటే, ఎవరు రాహుల్ అంటే రాహుల్ ఇష్టం సార్, ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా నవ్వితే నవ్వుతాను, ఏడిస్తే ఏడుస్తానంటే, మీ ఫేవరెట్ ఇక్కడ ఊరంటే తనుజ్ అంటే ఏడుస్తూనే ఉంటారు మీరు అన్నారు. అంటే తనుజ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అనేది నిజం. ఆవిడ ఎక్కువసార్లు ఏడ్చారు కానీ, బట్ ఈ మధ్య నాకు సార్ చెప్పిన తర్వాత ఒక 60-70% కంట్రోల్ చేసుకున్నారు ఆవిడ. దానికి మళ్ళీ నాకు సార్ నోటి నుంచి లాస్ట్ వీక్స్ కదా, ఈ టైంలో వస్తే అది భూతత్వంలో పెట్టి చూస్తారు, అది
అది ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అయితే కొట్టది. అంత సీరియస్ ఇదిలో ఈ పర్టికులర్ టైంలో అది చిన్నది జోక్గా అన్నారు నాగ్ సార్, బాగా స్పాంటేనియస్గా అన్నారు. బట్ స్టిల్ అది ఓన్లీ తనూజ మీదకే వరుస పెట్టి వస్తుందన్న ఫీలింగ్ వచ్చింది. చూడాలి నాగ్ సార్ కౌంటరు అది ఎలా తీసుకొని ఉంటారో ఫ్యాన్స్ కానీ జనాలు కానీ. ఓకే, మీరు అబ్జర్వ్ చేసారు లేదు నాకు తెలియదు, నేను చిన్నది అబ్జర్వ్ చేసి ఈరోజు కొంచెం చూపుకోమనేది అది ఒకటే, మిగతా నార్మల్ ఫన్ జోష్లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సేవ్ అయింది సంజన గారు, అదే తనూజ గారు. తనూజ కంప్లైంట్స్ లేకుండా నాగ్ సార్తో పొగిడించుకుంటాను ఈసారి నుంచి అనేసి అన్నారు. ఈ పాయింట్ చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. కంప్లైంట్స్ లేకుండా నాగ్ సార్తో పొగిడించుకుంటానంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్, నిన్న కంప్లైంట్స్ అది కంప్లైంటే కదా, ఆవిడ తప్పలేదు. స్టిల్ ఏదో చేయాలని చూసారు, ఏదో చేశారు, ఏదో అన్నారు, ఏడిపించారు, బాధపెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఉదయం అది జరిగింది, మధ్యాహ్నానికి అయ్యేసరికి సేవ్ అవ్వగానే ఇంకా కంప్లైంట్ లేకుండా నాగ్ సార్తో పొగిడించుకుంటాననే స్టేట్మెంట్ పాస్ చేసే అంతగా అక్కడ కంప్లైంట్స్ వచ్చి నాగ్ సార్ ప్రతి వారం అంటునేసరికి ఇంకా పొగడతలే లేవు. ఇక్కడి నుంచి అయినా పొగిడించుకుంటారనే సెన్స్లో ఉంది. ఇంకా నాకు తెలిసినంతవరకు అగ్రెసివ్గా ఉండకుండా ఇదేం లేకుండా అందరితో కలిసిమెలిసి అందరితో హ్యాపీగా ఉండిపోద్దేమో అని అనిపిస్తుంది. ఓవరాల్గా కొంచెం గట్టిగానే ప్రతి వారం అంటునేసరికి ఆటోమేటిక్గా ఈ కంప్లైంట్స్ లేకుండా ఉంటాను అనే అంతగా దాని గురించి చెప్పుకుంటే అన్ని కంప్లైంట్స్ రిసీవ్ అని అన్నిసార్లు నాకు సార్ అన్నారనే ఫీలింగ్ అనమాట. నేను ఎలా చెప్పానో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వచ్చేసరికి టాస్క్ పెట్టారు, కామెడీ టాస్క్. ఆ కామెడీ టాస్క్లో డ్యాన్స్లు వేస్తూ వచ్చారు. తనుజ కళ్యాణ్ బాగానే వేశారు, పవన్ రీతు బాగానే వేశారు, కళ్యాణ్ రీతు బాగానే వేశారు, సుమన్ సంజన గారిది హైలైట్. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ సేఫ్ అయిపోయాడు. సేఫ్ అయిపోయి ఇమాన్యుల్ అండ్ రీతు కూడా డ్యాన్స్ చేశారు, బాగానే వేశారు. డెమాన్ సేవ్ అయిపోయి థ్యాంక్ యూ ఆడియన్స్, ప్రూవ్ చేసుకుంటాను ఇంకా బాగా ఆడుతున్నాను. పనిష్మెంట్ ఒక టాస్క్ ఇచ్చారు, అదే ఈ పనిష్మెంట్లు ఎవరెవరికి ఇస్తారు, ఆ లిప్స్టిక్లు వేసుకునేది ఎవరికి, అది వేసుకునేది ఎవరికి, అది వేసుకునేది కానీ అది ఏదో ఫన్నీగా ఏదో జరిగిపోయింది. నాకేమో అంత ఫన్నీ అనిపించచ్చు, నేను అంత ఈజీగా నవ్వను, అది ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు సేవ్ అయిపోయారు. భరణి గారు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అగైన్ జస్ట్ నార్మల్ ఒక టాస్క్ పెట్టారు. హౌస్లో ఇది ఎవరు రాసుంటారని గెస్ చేయాలి వాళ్ళు. జస్ట్ ఒక 3 లైన్లు చెప్తారు, దాంట్లో ఏ లైన్ రాసుంటారో అది ఎవరు రాసుంటారని గెస్ చేయాలి. దాంట్లో ఎవరెవరికి ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ ఏమైందంటే కళ్యాణ్కి డెమాన్ మీద రాశాడు. కళ్యాణ్ డెమాన్ మీద ఏం రాశాడంటే ఏం చెప్పాలో క్లారిటీ లేదు, వాడికి ఏం చెప్పినా అర్థం కాదు అని రాశాడు. ఇది నాకు కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించిన, బట్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగ్ కాదు అనిపించింది. ఎందుకంటే ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ బెడ్ టాస్క్ గురించి ఎన్నిసార్లు చెప్పినా డెమాన్ అదే యాంగిల్ ఆలోచిస్తుండు. అండ్ మొన్న కూడా కూర్చున్న దాంట్లో నేను చెప్పానురా అంటే చెప్పలేదురా అన్నాడు, నేను ఒప్పుకోలేదురా అన్నాడు, ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకోలేదు అన్నాడు. ఇతను ఇక్కడ నామినేషన్లో ఒప్పుకోలేదు, నాకు సార్ ముందు ఒప్పుకోలేదు. అలా ప్రతిదీ కూడా అతను ఏం చెప్పేది అర్థం కావట్లేదు, మనం చెప్పేది అర్థం కాదు కూడా. ఆ పాయింట్ రైట్ అయ్యి 2-3 సిచ్యువేషన్లో కళ్యాణ్కి ఎదురైంది డెమాన్తో, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది, నేను తప్పట్లా దలుచుకోలే. భరణి గారు తెలుసుకోవాలని లేదన్నారు, ఆయన మీద రాసింది ఏదైతే తెలుసుకోవాలని లేదు సార్, 30 వీరికి వరకు హ్యాపీగా ఉన్నాడు, అట్టాగే బతికి వదిలేసి అన్నాడు. సుమనకి ఓన్ డెసిషన్ లేదు అనే మాట రాశారు, దానికి చెప్పడానికి ఏదైనా చేయమంటే డ్యాన్స్ చేశారు. రీతు చౌదరి రాసింది, దాంట్లో తప్పేలేదు, పర్ఫెక్ట్ రాశారు. కళ్యాణ్ తనూజ రాసి ఉంటుంది అనేసి ఒకటి గెస్ట్ చేశాడు, ఏమని ఓవర్ అగ్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటాడు, ప్రధానికి యారగెన్స్ అంటే కొన్ని చోట్ల అనవసరంగా యారగెన్స్ చూపిస్తున్నారు అనేది తనూజ రాసింది. నేను ఎందుకు గెస్ట్ చేసినదో నాకు అర్థం కాలేదు. యారగెన్సా, కోపం అని ఉంటే తనూజ రాసి ఉండొచ్చు, పాజిటివ్ అంటే అది కొంచెం మంచితనంతో. యారగెన్స్ అనేది తనూజ రాసింది ఎందుకు గెస్ట్ చేశాడు నాకు అర్థం కాలేదు. యారగెన్స్ అంటే కోపంలాగే కదా కాదా, అగ్రెసివ్ అంటే కోపం, యారగెన్స్ అంటే కొవ్వా గర్వమా అంటే రూడ్గా అన్నట్టుగా. ఏమో తనూజ రాసిందంటే తనూజ రాయలేదు, ఆ తర్వాత ఆవిడ పూసారు. తర్వాత సరే కళ్యాణ్ నాకు కూడా తెలుసుకోవాలని లేదు సార్, వదిలేయండి సార్, వద్దు సార్. అది మీకు పాయింట్ ఏంటంటే ఎవరు తెలుసుకోవాలని లేరు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని లేరు, ఎవరిని ఏం అనాలనుకోలేరు, హ్యాపీగా గడిపేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఇంతవరకు వెళ్ళొద్దంటే లాస్ట్ మినిట్లో అందరూ డబ్బుల కోసం ఎగబడేటట్టుంది. అందరూ డబ్బుల కోసం ఎంత 1000 పదాలు 1,000 పదాలు ఇచ్చినా కూడా సత్తుకుని వెళ్ళిపోతారు కొంతమంది. ఏముందులే అయిపోయింది కదని అన్ని హింట్స్ వచ్చి అంత ఇది జరిగినప్పుడు ఎవరికైనా సేఫ్ గేమ్ ఆడతారు, అందరూ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు, ఏం లేడ. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్ సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటారని రాశారు, ఎవరో చెప్పలేదు నాకు సార్, అది నిజం కూడా. తనుజ సీక్రెట్ కాదు నాటీ థింగ్స్ చెప్తాన్నారు. ఒకటి ఆవిడకి ఏదైతే రాశారో సంజన గారే రాశారు, అదేం రాశారంటే అటెన్షన్ కోసం గొడవ పడుతుంది అని రాసింది మొన్న టాస్క్లో. సంజన గారు మొన్న టాస్క్ రిలేటెడ్గా రాశారు. అది చెప్పాలంటే ఒక నాటీ థింగ్ చెప్పమంటే ఒక నాటీ థింగ్ చెప్పారు. వాళ్ళ అమ్మగారు ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఫోన్ కాల్లో వాళ్ళ నాన్న కలిపి వాళ్ళ నాన్నగారు వినేటట్టుగా చేస్తారని అది ఏదైనా చెప్పారు, అయిపోయింది. సంజన గారు అన్నది కూడా కరెక్టే, దేని విషయంలో కరెక్ట్, అటెన్షన్ సీకర్ అనేది నిన్న సంజన గారు వర్షంలో కరెక్ట్. ఎలా నిన్న టాస్క్లో ఏం జరిగింది, నిన్న టాస్క్లో ఆవిడ ఉద్దేశంలో తనూజ గారు వాంటెడ్గా చేశారని అనుకుంటున్నాను, ఆవిడ వర్షంలో రైట్. కానీ నిన్న టాస్క్ గురించి మాట్లాడారు కాబట్టి నిన్న టాస్క్లో ఈవిడ అటెన్షన్ సీకింగ్ కోసం కాదు, అది నిజంగా ఆవిడ ఫీల్ అయింది చేశారు, రచ్చ కాదు, ఆవిడ ఫీల్ అయింది అనే డౌట్ అడిగారు అంతే. అది రచ్చ చేసింది కాదు, అటెన్షన్ సీకింగ్ కాదు, పెద్ద ఇష్యూ కూడా చేయలేదు. తర్వాత భరణి గారు ఇష్యూ అయింది, భరణి గారు అరిచిన దానివల్ల ఇదేదో పెద్ద ఇష్యూ అయింది, అంతకుమించి చేయలేదు. బట్ ఆవిడ వర్షంలో ఆవిడ ఫీల్ అయింది, ఆవిడ రాశారు అంతే.
సుమన్ శెట్టి అన్న సేఫ్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకేం లేదు, 5 నిమిషాలు అయిపిస్తాం, ఇంకేముంది. సుమన్ శెట్టి అన్న సేవ్ అయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఆఫ్ నామినేషన్స్లో సంజన గారు అండ్ రీతు లోపల బయటకు వచ్చి బాంబులు కట్ చేసి రీతు ఎలిమినేట్ అయ్యారు, సంజన గారు సేవ్ అయ్యారు. సంజన గారు హక్ చేసుకొని నువ్వు బాగానే చేసావు, ఛాలెంజింగ్గా బాగా ఆడేవరా, ఫీల్ అవ్వద్దు అని హక్ చేసుకున్న తర్వాత రీతు ఎలిమినేట్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్దాం రా అంటే వద్దనింది, నేను ఫేస్ చేయలేను అనేసి అనింది. అంటే అమ్మాయి టాప్ 5 దాకా ఉంటాననేసి అనుకున్నది, అందరితో బాగుంటుంది, అందరితో సీరియస్ టోన్లో మాట్లాడుతుంది, నామినేషన్లు ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని కంటే ముందు నేను వెళ్ళిపోతున్నాను అనే మాట, దట్టు ఇప్పటికిప్పుడే సుమనన్న మీద రాదు, మాట్లాడడం రాదు, అతను వేరే వాళ్ళ మీద మన ఆధారపడతాడు అన్నట్టు రాసి వచ్చి వాళ్ళు ఫేస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని సెన్స్లో ఆవిడ నేను ఉండలేకపోయాను కదా అనేసి బాధపడతారు, రిగ్రెట్ ఫీల్ అవుతుంది, అందుకని పోలేకపోయింది. బట్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళందరూ బాగా హక్ చేసుకుని పాపం తనుజ గారు ఏడ్చారు, రీతు చౌదరి ఏడ్చింది, భరణి గారు సారీ అమ్మ అని చెప్పాడు, డెమాన్ పవన్ ఏడ్చాడు, కళ్యాణ్ వచ్చి హక్ చేసుకున్నాడు. కళ్యాణ్ డెమాన్ పవన్తో సరిగా మాట్లాడలేదని వాడు బాధపడుతున్నాడు రా, కొంచెం మాట్లాడరాను. వీళ్ళిద్దరు కలిసి బాగా మాట్లాడుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది, నాకు కూడా బాగుంటుంది. డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ కలిసి ఉన్న సీన్స్ కానీ వాళ్ళిద్దరు సింపుల్గా చిన్న మాట్లాడుకున్నా కూడా నేను రాసుకొని చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు బాగుంటుంది. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతుంటే చిన్న సిచ్యువేషన్ కూడా నాకు హైలైట్గా అనిపిస్తుంది, ఇదిగో మాట్లాడుకుంటారా అని చెప్పింది. సో అందరితో బాగా మాట్లాడారు, ఏడ్చారు. బిగ్ బాస్ నేను ఎందుకు పంపిస్తున్నారు, బిగ్ బాస్ టాప్ 5 దాకా ఉండాలనుకుంటున్నా కదా, బిగ్ బాస్ ఉంటామనుకున్న బిగ్ బాస్ కొంచెంసేపు ఏడిస్తే పాపం ఎమోషన్ అయిందంటే మళ్ళీ చలాకీగా ఎప్పుడులాగే హ్యాపీగా చెంగు నేరుకుంటాం అక్కడికాకి వెళ్ళి థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అది తినేసి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఏం మాట్లాడలేదు. తర్వాత కొంచెం ఫీల్ అయింది, కొంచెం బాధపడింది. తర్వాత ఏమి ఫీల్ అవ్వకుండా ఇమాన్యుల్ని హక్ చేసుకుని ఇమ్ము నేను ఉండట్లేదు, ఇమ్ము టాప్ 5లో ఓడిపోయాను ఇమ్ము అనేసి ఎక్కువ ఏడుస్తుంది, బాగా ఏడిచింది. ఎందుకు బిగ్ బాస్, నేను ఉండాలనుకున్నా కదా బిగ్ బాస్ టాప్ 5లో, ఏంది బిగ్ బాస్. తర్వాత రీతు పవన్ హక్ చేసుకుని చూసుకుంటారని చెప్పింది. తర్వాత సరే రీతు ఐ లవ్ యూ బిగ్ బాస్, రీతు సైనింగ్ ఆఫ్ బాయ్. డెమాన్ వచ్చి చెవిలో కప్పు తీసుకొని మీ ఇంటికి వస్తా అని చెప్పిండు. లాస్ట్కి నవ్వుతూ వెళ్ళింది, చాలా హ్యాపీగా చలాకి వెళ్ళిపోయింది, అయిపోయింది. స్టేజ్ మీదకి వెళ్ళి నాకు సార్ హక్ చేసుకుని, సార్ హక్ చేసుకున్నాటికి చాలాసార్లు వద్దాం అనుకున్నాను సార్ బయటకంటే, అబ్బా హక్ చేసుకున్నాటికి వద్దాం, ఏం చేద్దామా ఇది చిన్న చెప్పాల్సి వస్తుంది అనేసి ఏదో ఫన్నీగా మాట్లాడుకొని జర్నీ ప్లే చేసి ఎప్పటివరకు గ్రేట్ఫుల్ సార్ ఈ ఆపర్చునిటీ కోసం అది ఇది అని చెప్పి జర్నీ ప్లే చేస్తే జర్నీ భలే ఉంది. జర్నీలో అన్నిటికీ నాకు హైలైట్ అనిపించింది. పులి అనేసి లోపలికి వెళ్తుంది చూసారు దేయాల టాస్క్లో, దేయాల రూమ్లోకి, అప్పుడు పులి అని హెయిర్ ఎగరేసి అంటారు చూస్తున్నా, ఆ వెంటనే టాస్క్లు బాగా ఆడేది చేశారు, సూపర్ అనిపించింది నాకు. ఏవి కూడా బాగుంది. నాకు సార్ అలా 7 మెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఒక్కొక్కరికి నెంబర్స్ ఇచ్చేదని చెప్పాలని కూడా చెప్పనిస్తుంటే 7 నుంచి స్టార్ట్ చేసి భరణి గారికి ఇచ్చి అన్న నీ మీద బయటికి వెళ్ళి వచ్చారన్న అదొకటి, అండ్ అగ్రెషన్గా చూపించండి అనేసి శనివారం పూట చెప్పిన దాన్ని పట్టుకుని ఆ వారం దివ్య నామినేట్ చేయడం ఎట్లా, అండ్ చూపించాల్సిన దానికంటే ఎక్కువ అగ్రెషన్ చూపించడం ప్రతి చోట చూపించాలనుకోవడం నాకు నచ్చలేను. ఆ పాయింట్స్ రైటే పర్ఫెక్ట్గా అని చెప్పారు నా దృష్టిలో. ఎందుకంటే ఆ రోజు దివ్య గారిని నామినేట్ చేశారు, ఆ తర్వాత అగ్రెషన్ చూపించాలని ట్రై చేశారు, 1-2 సార్లు ఉంది, బట్ తప్పదు. ఓవర్ హింట్లు వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సింది అగ్రెషన్ కోరుకుంటున్నప్పుడు ఆ అగ్రెషన్ చూపిస్తారు. కొన్ని సిచ్యువేషన్లో ఆ ట్యాబ్లెట్లు దాంట్లో నాకు నచ్చలేదు, అక్కడ చూపించాల్సింది పోయి సేమ్ సుమనలాగే అన్ని దాచుకుని నామినేషన్లు చూపించడం అది నాకు నచ్చలేదు. బట్ ఇప్పుడు పాయింట్లు బాగానే ఉన్నాయి. తర్వాత సరికి 6th సుమనన్న మాట్లాడన్న ఓన్లీ టాస్క్ నామినేషన్ కదా ఐ లవ్ యూ అని అందరికి ఐ లవ్ యూ చెప్పేశారు ఆవిడ. సంజన గారు హట్ చేస్తుంటే సారీ, అండ్ నా పొజిషన్లో మిమ్మల్ని చూద్దాం అనుకున్నాను, నాలాగే మీరు కూడా కోపం వస్తే కోపం, నవ్వుస్తే నవ్వు, అన్నీ నాలాగే అనిపిస్తారనేసి చెప్పిన మాటలు బాగా మాట్లాడింది. కళ్యాణ్ 4th పెట్టింది. రే 4th పెట్టరా, కానీ ఆడియన్స్ ఇంకా వేరే నెంబర్ వేసి పెట్టాలనేసి అనుకుంటున్నాను, ఓకేనా, కోరుకున్నా ఐ మిస్ యూరా అనేసి నార్మల్ కేర్లెస్ చెప్పేసి తర్వాత ఆవిడ ఆలోచించుకొని 4th కదని మళ్ళీ మార్చారు, చెప్తాను. తర్వాత సరికి తనూజ అండ్ ఇమ్యూన్లు కూడా 2-3 పెట్టి మీ ఇద్దరు డిసైడ్ అయిపోయారని ఫన్నీగా చెప్పేసింది. తర్వాత కళ్యాణ్ కూడా ఎక్కడ పెట్టి 2-3-4 మీ ముగ్గురు ఎక్కడ ఎవరు ఉంటారో నాకు తెలియదు అన్నట్టుగా నవ్వుకుంటూ వదిలేసింది. జనాలకు వదిలేస్తానని చెప్పి వదిలేసి 1 డెమాన్ పెట్టి డెమాన్ నువ్వు కప్పు గెలిచి రావాలని అనేసి చెప్పి కొంచెం మాట్లాడేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రీతు బయటికి వచ్చా కదా సార్, ఎవరు సార్ నన్ను అనింది, బయటకు వచ్చా కదా ఈ అమ్మాయిని నా నవ్వు బాగాలేదని రాశారు కదా సార్, ఎవరు సార్ నా నవ్వు బాగాలేదని రాసిందంటే భరణి అంటే, అందుకే 7 నుంచి మంచి పని చేసిన అని ఫన్నీగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంకొక వారం ఏముందో నాకు సార్ చెప్పారు. ఇక్కడ మాట్లాడదాం, రీతు చౌదరి గారిది అన్ఫేర్ ఎలిమినేషనా అంటే, ఈ వారం జరిగిన దాని సిచ్యువేషన్స్ గమనిస్తే, ఫస్ట్లో ఇనిషియల్గా వచ్చిన దాన్ని గమనిస్తే, అన్నీ గమనిస్తే, ఈ వారం సిచ్యువేషన్స్ గమనిస్తే అది అన్ఫేర్ అని చెప్పలేం. ఎందుకంటే ఆవిడకి బ్యాడ్ లక్ అని చెప్పగలం. ఎందుకంటే ఈ వారం ఆ అమ్మాయి చాలా బాగా ఆడింది, బట్ ఆ బాగా ఆడిన దాంట్లో కొన్ని ప్లాన్స్ ఏదైతున్నాయో చూడడానికి బాగాలేవు. ఆ గ్రూప్ గేమ్లో భాగమై ఇమానుయల్ చెప్పింది వినడం కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఫైనల్ టాస్క్ పెద్దగా బీభత్సమైన టాస్క్ అవ్వకపోవడం వల్ల గెలిచినోడికి ఎలివేషన్, కానీ ఈవిడ ఎంత కష్టపడడానికి ఏమి లేదు, గెలిచినోడు కష్టపడడానికి లేదు అది, దానివల్ల ఈవిడికి ఎలివేషన్ రాకపోవడం కావచ్చు,
ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ టాస్కుల్లో ఇది చూసారా, ఇంకొక టాస్క్ ఏదో ఉంది, ఈ కాయిన్స్ టాస్క్ చూసారా. కాయిన్ టాస్క్లో ఆవిడ బాగా ఆడినప్పటికీ వీళ్ళిద్దరూ మేము ఓడిపోతామని ముందు మాట్లాడుకోవడం వల్ల వీళ్ళిద్దరూ ఓడిపోయారేమో వాంటెడ్ అన్నప్పుడు ఆవిడ ఆడి గెలిచిందన్న ఫీలింగ్ రాలా. అదే కానీ వీళ్ళిద్దరిది ముందు కాన్వర్జేషన్ మనిద్దరం ఆడి తెలివిగా ఆడినట్టే ఆడి ఓడిపోదామని మాట్లాడుకున్నది టెలికాస్ట్లో రాకుండా ఉంటే వీళ్ళిద్దరిని ఓడించి గెలిచిందిరా రీతు అని వచ్చేది, కొంచెం ఎలివేషన్ వచ్చి ఓట్లు పడే. అలా సిచ్యువేషన్స్ బాగలేవు. దాంతోపాటుగా సంజన గారికి ఈవిడికి ఇష్యూలు అవ్వడం, అవన్నీ మళ్ళీ ఆ లవ్ ట్రాక్ని గుర్తు చేయడం, ఇవన్నీ ఆ ప్రేక్షకులే ఆ లవ్ ట్రాక్ వెళ్ళిపోయింది. అండ్ సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఒక టాస్క్ బేబస్మైన పర్ఫార్మెన్స్ చేయడం. భరణి గారు చూస్తే లాస్ట్ వరకు ఆ వీక్లో ఈవిడే గ్రూప్ గేమ్ భరణి గారి మీద ఆడి భరణి గారిని ఓడించడం, అది ప్లస్ అయింది దానికి. ఆ తర్వాత సరికి లాస్ట్ మూమెంట్లో కూడా ఆ టాస్క్ బాగా ఆడారు ఆయన. ఆ కాంట్రవర్సీ రావడం, రింగ్ దాచిపెట్టి ఇవన్నీ వచ్చింది. ఈ పర్టికులర్ వీక్లో జరిగిన కన్సిడరేషన్లో తీసుకుంటే అదంత అన్ఫేర్ ఎలిమినేషన్ కాదనిపిస్తుంది. అంటే బట్ ఓవరాల్ జర్నీ చూస్తే, ఆ అమ్మాయి ఆడిన విధానం ఇవన్నీ చూస్తే ఇప్పుడు హౌస్లో ఉన్న సుమన్ శెట్టి గారి కంటే చాలా బెటర్, అది మాత్రం చెప్పగలం. భరణి గారి కంటే బెటర్ అంటే భరణి గారు రీఎంట్రీని కంపేర్ చేసుకుంటే భరణి గారి కంటే కూడా బెటరే. రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఒకసారి ఆపర్చునిటీ వచ్చిందని కాబట్టి. లేకపోతే భరణి గారు కూడా ఈ మధ్యకాలంలో టాస్కుల పరంగా వాటి పరంగా ఏజ్కి మించే ఆడుతున్నారు. బట్ రీఎంట్రీ అనేది కన్సిడర్ చేస్తే ఈయనకంటే ఆవిడే బెటర్ అని నేను ఫీల్ అవుతాను. ఆ రకంగా చూస్తే అన్ఫేర్ అని ఫీల్ అవుతాను. అండ్ సంజన గారి కంటే ఆవిడ బెటర్ అంటే రెండు మూడు యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. టాస్కుల పరంగా రీతు చౌదరి గారు బెటర్, బట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, ఆవిడ ఒక్కొక్కసారి స్టెప్ తీసుకొని ఆవిడ అనుకున్నదే నిజమని మాట్లాడిన విధానం కావచ్చు, ఇవి కొన్ని కలిసి వచ్చాయి సంజన గారికి. అండ్ ఏ సిచ్యువేషన్లో హౌస్లో నుంచి ఇంట్లో నుంచి వదిలేసి వచ్చేసారు, అది ఆ ఎమోషనల్ క్వశ్చన్ని ఆవిడ ఆపుకునే విధానం కావచ్చు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే విధానం కావచ్చు, వాటిల్లో ఆవిడ కొంచెం దిట్ట, ఈవిడ టాస్కుల్లో దిట్ట. డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ రీతు చౌదరి డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5 అని ఈ మధ్యకాలంలో అనిపిస్తుండే. బట్ ఈ వారం జరిగిన సిచ్యువేషన్ వల్ల ఓడిపోయింది. ఇంక మనం ఏం చేయలేం. అది అన్ఫేరా ఫెయిర్ అంటే ఒక్కొక్కరికి ఒపీనియన్. నాకైతే ఈ పర్టికులర్ వారం జరిగిన దాన్ని బట్టి ఈ వారం కన్సిడరేషన్లో తీసుకుంటే అది అన్ఫేర్ ఏం కాదు. ఈ వారం కొంచెం నెగిటివ్ ఫుటేజ్ పడింది ఆవిడకి, బాగా చూసే వాళ్ళకి అర్థమైపోద్ది. అదే ఓవరాల్గా చూసుకుంటే షీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5. అది నాకు అనిపించింది జెన్యూన్గా చెప్పాలంటే. దట్స్ ఇట్ మామ. నామినేషన్స్ గురించి మాట్లాడతాం ఒక 2 minutes. నామినేషన్స్ అయిపోయాయి. నామినేషన్స్ ఏం లేదు, డైరెక్ట్గా అందరూ నామినేషన్లో ఉన్నారన్నారు, కళ్యాణ్తో సహా. కళ్యాణ్ ఈజ్ ఆల్సో ఇన్ నామినేషన్స్. రేపటి నుంచి ఫినాలేకి ఓటింగ్ స్టార్ట్ అవుద్ది. కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, ఇమానుయల్ ఫ్యాన్స్, డెమాన్ ఫ్యాన్స్, సంజన ఫ్యాన్స్, భరణి ఫ్యాన్స్, సుమనన్న ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసుకొని ఎవరికి సంబంధించిన వాళ్ళు గెలుపుకోవడం ట్రై చేయండి. అండ్ భరణి గారు కూడా లాస్ట్ వీక్ అయ్యేసరికి ఆయన క్యాప్టెన్ చేశారంట. అది నాకు సార్ బిగ్ బాస్ చేశారా, ఆడి కంటెస్టెంట్స్ అందరూ అడిగి ఏదో ఆయన దగ్గర ఉన్న క్యాప్టెన్సీ బ్యాచ్ తీసి భరణి గారికి పెట్టారని టాకు. ఓవరాల్గా ఆయన అయితే ఈ వారానికి క్యాప్టెన్ అయ్యారంట. అది ఏ రకంగా అయ్యారో ఏంటో తెలియదు. దీని మీద ఒక వీడియో చేసిన ఆల్రెడీ, చూడాలంటే చూడండి, దానికి ముందు. అంతే మామ. కొత్తగా ఎవరైనా చూస్తున్నారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఇట్. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. లవ్ యూ, బాయ్. ఇంతకుమించి ఏం చెప్పినా కూడా ఫస్ట్ టైం అప్రిషియేట్ చేస్తారనుకుంటా. ఎంత షార్ట్గా చేశారు ఓడాలని.